నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేసేటటువంటి రుణ ప్రయత్నాలను ఫలించుకోగలుగుతారు. అలాగే కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు తమకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. స్థానచలన మార్పులు సూచనగా కనిపిస్తున్నాయి. శుభ కార్యక్రమాల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వారు తాము చేపట్టిన పనులను పట్టుదలతో వ్యవహరిస్తూ పూర్తి చేస్తారు. పిల్లల యొక్క చదువులు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలను పొందుతుంటారు. చికాకులను తప్పించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు కొంత చికాకును కలగచేస్తుంటాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పలు రకాల విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు స్థిరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. పలు రకాలుగా మోసం చేసేటటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు ఆందోళనకరంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం భువనేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు వృత్తిపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పు సహనంతో వ్యవహరిస్తూ అన్ని పనులను పూర్తి చేసుకుంటూ ఉండాలి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఒకవేళ ఆవేశంగా వ్యవహరిస్తే పనులన్నీ కూడా తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. తులారాశి వాళ్లకు స్త్రీ మూలకంగా ప్రయోజనాలు, లాభాలు, సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే వృత్తిపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలియనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు నూతన కార్యక్రమాల్లో చక్కని రూపకల్పన చోటు చేసుకుంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. సుఖము, సౌఖ్యాలు ఉంటుంటాయి. కుటుంబపరమైనటువంటి ఆరోగ్యాలుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు వివిధ రూపాల్లో కోపము, ఆవేశములు పెరగకుండా జాగ్రత్త పడాలి. మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోవాలి. ధ్యానము అలాగే ఉపాసన బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు.
మీరు చేయవలసినటువంటి స్తోత్రము నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుని చేయటం మంచిది. కుంభరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అభివృద్ధిని సాధించుకుంటారు. ప్రయత్న లోపాలు లేకుండా చేపట్టిన పనులు పూర్తి చేయాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల పరంగా స్థానచరణ మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తుంటారు. పెద్దవారిని కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి.